హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ ఆమ్లెట్. ఎప్పుడూ ఆమ్లెట్ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కాస్త అందులో చికెన్ యాడ్ చేస్తూ మంచి ప్రోటీన్తో నిండిపోయి చాలా హెల్దీగా ఉంటుంది. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్కి పర్ఫెక్ట్ ఆప్షన్. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేసి ఇక్కడ నేను 150 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బోన్లెస్ని తీసుకున్నాను. మనం 5 మినిట్స్ వరకు హాట్ వాటర్లో చికెన్ని బాయిల్ చేసుకోవాలి. తరువాత మనం బాయిల్ చేసిన చికెన్‌ని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో 3 ఎగ్స్‌ని యాడ్ చేసుకొని, ఎగ్స్‌ని కంప్లీట్‌గా బీట్ చేస్తూ ఉండాలి. తరువాత మనం అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్‌ని అందులో యాడ్ చేసుకొని, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్‌ని అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసి కంప్లీట్ ఎగ్ మిక్చర్‌ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం అందులోకి సన్నగా తురుముకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్తంత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత కొత్తిమీరని తీసుకొని అందులో యాడ్ చేసుకొని కంప్లీట్‌గా ఎగ్ మిక్చర్‌ని ఇప్పుడు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఫ్లఫీనెస్ వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే చికెన్ పీసెస్‌ని కూడా ఆయిల్‌లో యాడ్ చేసుకొని 2 మినిట్స్ వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. తరువాత మనం అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్‌ని అందులో నేను యాడ్ చేసుకున్నాను. అలాగే కాస్తంత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్‌ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్తంత చిటికెడు పసుపుని కూడా అందులో యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడే చికెన్ పీసెస్ అనేది మంచిగా క్రిస్పీగా అవుతుంది. ఆల్రెడీ మనం మిక్స్ చేసిన ఎగ్ మిక్చర్‌ని ఇప్పుడు దాని మీదకి మనం యాడ్ చేసుకొని ఆమ్లెట్ లాగా వేస్తూ ఉండాలి చికెన్ పీసెస్ మీద. ఇప్పుడు మన చికెన్ ఆమ్లెట్‌ని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేస్తూ ఉండాలి. అప్పుడే మంచి క్రిస్పీ అండ్ టేస్టీనెస్‌తో ఉంటుంది. తరువాత సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలి. మన చికెన్ ఆమ్లెట్ రెసిపీ అనేది ప్రిపేర్ అయింది. మీకు గనక ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.